ఆయన యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని వాటిని సీఎం జగన్ చొరవతో పరిష్కరిస్తూ మెట్ట ప్రాంత రైతులకు అండగా ఉంటున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకొని రెవెన్యూ సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వాటి పరిష్కారానికి గ్రామ మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి వాలంటీర్ల సాయంతో సమస్యలపై దృష్టి పెట్టారు. గ్రామాల్లో దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న నోషనల్ ఖాతాలు, సాదా బైనామా, సీజేఎఫ్ఎస్ భూముల సమస్యలపై కలెక్టర్ హరినారాయణతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు గురించి అభివృద్ధి పదంలో ఎలా ముందుకు తీసుకుపోతున్నాడు మన ఎమ్మెల్యే గారు అంటే, ఆయన ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి ఐఐటి స్టూడెంట్ అనేది ఆయన ఇప్పుడు ఖచ్చితంగా ఆత్మకూరు కాన్స్టిట్యూన్సీ మీద దృష్టి పెట్టి నిరూపిస్తున్నాడు. ఒక ఏడిఎఫ్ అనే సంస్థ స్థాపించి అందులో ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ స్థాపించి రకరకాల ఆయన అభివృద్ధి పనులకి ఫండ్స్ తీసుకురావడం కానీ, అలాగే ఆయన సొంత నిధులతో కొంత ఏడిఎఫ్ కేటాయించి ఆత్మకూరు బస్టాండ్ కూడా సొంత మనం ఎంజీఆర్ మేకపాటి గౌతమ్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా నిర్మించారు. ఎన్నో సమస్యలు ఆయన పరిష్కరించారు. మేము కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా చుక్కల భూములు కానీ, అసైన్డ్ కానీ, డిఫాల్ పట్టాలు ఇవన్నీ చేయాలంటే చాలా అసలు వెరీ ప్లాన్గా ఉన్నాడు ఆత్మకూరు గురించి ఆయన మాత్రం ఆయన విక్రమ్ రెడ్డి గారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు విక్రమ్ రెడ్డి. సీఎం జగన్ ఆశీస్సులతో తన నియోజకవర్గానికి అవసరమైన నిధులు సమకూర్చుకుంటున్నారు. సోమశిల రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేయించారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్తున్నారు. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఊరు వాడా తిరిగి ప్రజా సమస్యలు అర్థం చేసుకున్నారు. శక్తి వంచన లేకుండా కృషి చేసి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రైతులకి వెన్నుదన్నగా ఉన్న కారణంగా ప్రజలు హర్షిస్తున్నారు. చుక్కల భూములు గత బ్రిటిష్ పాలకులు చేయని భూములు కూడా ఈరోజు చేసి పట్టాలకు 2 లక్షలు ఇచ్చిన ఇవాళ 10-15 లక్షలు అమ్ముతున్నాయి పొలాలు. అమ్ముకోదలిసిన వారు, కొనుగోలు గవర్నమెంట్కి కూడా మంచి ఆదాయం వస్తుంది. మన మేకపాటి విక్రమరెడ్డి గారి చొరవతో నెల కలెక్టరేట్ కాడ కార్యక్రమాలు పెట్టి భూములపై చుక్కల భూములు కానీ, వేరే అసైన్మెంట్ ల్యాండ్ కానీ, వేరే సంబంధించిన భూములు కూడా విపరీతంగా ధరలకు చేసి కలెక్టరేట్లో ఒక సెల్ పెట్టి మండలానికి ఒక లీడర్న చేసి మాకు సహకారులు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతాం. ఆత్మకూరు నియోజకవర్గంలో చుక్కల భూముల సమస్య దశాబ్దాల కాలం నుంచి రైతులను వేధించేది. తాము సాగు చేసుకుంటున్న భూమికి హక్కు లేకపోవడం, క్రయ విక్రయాలకు అవకాశం లేకపోవడంతో టీడీపీ హయాంలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి శాశ్వత పరిష్కారం చూపారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని 63 గ్రామాల్లో 1000 ఎకరాల చుక్కల భూములను రైతులకు అందజేశారు. అలాగే అసైన్మెంట్ భూములకు సంబంధించి త్వరలోనే 4000 ఎకరాలకు పైగా భూముల పట్టాలను లబ్ధిదారులకు అందించే పనిలో ఉన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మన గ్రామ పంచాయతీలు బాగా అభివృద్ధి చెందాయి. ఒక్కొక్క గ్రామానికి ₹1 కోటి సచివాలయం, ఆర్బీకే హెల్త్ క్లినిక్ సెంటర్లు ప్రారంభించారు. మళ్ళీ మన మేకపాటి విక్రమ్ రెడ్డి గారి చొరవతో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఏడిఎఫ్ సంస్థ ఏర్పడిన తర్వాత ఇంకా గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. విక్రమ్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని మారుమూల గ్రామాలకు కూడా ఆయన వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లోనే ఎన్నో సమస్యలు పరిష్కరించారు. మారుమూల గ్రామాలకి, రోడ్లు లేని గ్రామాలకు కూడా మన విక్రమ్ రెడ్డి గారు ఎంతో చొరవ తీసుకొని ఆ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ వేసి ఆ మారుమూల గ్రామానికి కూడా ఎంతో అభివృద్ధి చేశారు. దీనికి మన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రస్తుత మన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారు గత ప్రభుత్వాల్లో గత కాలం పనిచేసిన ఎమ్మెల్యేల కంటే రెవెన్యూ పరంగా అనేక సమస్యల మీద అవగాహన చేసుకొని దానికి ఒక యాప్ తయారు చేసి ఆఫీసులో దానికి సంబంధించిన అర్జీలు తీసుకొని అవన్నీ నెలకు ఒకసారి కలెక్టరేట్లో కలెక్టర్ గారితో, రెవెన్యూ శాఖ అందరితో పరిష్కార దిశగా రివ్యూ చేస్తూ చాలా సమస్యలు
పరిష్కరిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి లక్ష్యాలను 100% అమలు కోసం విక్రమ్ రెడ్డి నిత్యం ప్రజల్లో తిరుగుతూ నిజమైన ప్రజాప్రతినిధిగా యంగ్ డైనమిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుంటున్నారు.